నమస్తే. పసుపు కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు, ఇది ఒక ఔషధ మూలిక కూడా. దీనిని శతాబ్దాలుగా భారతీయ వంటకాలలో ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుంటే వంట అసంపూర్ణంగా అనిపిస్తుంది. అది కూరగాయలు, పప్పులు ఏదైనా కావచ్చు. పసుపు ఉండాల్సిందే. ఆయుర్వేదం కూడా పసుపును ఔషధ గుణాలతో సమృద్ధిగా పరిగణిస్తుంది. ఇది ఆహారం రుచి, రంగును పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే కొందరు వ్యక్తులు ఆహారంలో పసుపును అధికంగా వాడడం వలన కాలేయానికి హాని కలుగుతుంది అని అంటుంటారు. కాబట్టి దీనిని మితంగా వాడాలి. హార్వర్డ్లో శిక్షణ పొందిన డాక్టర్ సేత్ ఒక పోస్ట్లో పసుపును సరైన మొత్తంలో వాడినప్పుడు కాలేయానికి హాని జరగదు అని పేర్కొన్నారు. కాబట్టి ఆహారంలో పసుపును ఎంత మోతాదులో వాడాలో తెలుసుకుందాం. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం, భారతదేశంలోని ఎయిమ్స్ నుండి శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేత్ తన సోషల్ మీడియాలో తరచుగా ఆరోగ్య చిట్కాలను పంచుకుంటూ ఉంటారు. ఇటీవల డాక్టర్ సేత్ పసుపును సరైన మొత్తంలో ఉపయోగించడం వలన కాలేయ నష్టాన్ని నివారించవచ్చు అని వివరిస్తూ ఒక పోస్ట్ను పంచుకున్నారు. నా క్లినిక్లో పసుపు కాలేయానికి ప్రయోజనకరంగా ఉందా లేదా, హానికరంగా ఉందా అని నన్ను తరచుగా అడుగుతారు అని ఆయన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. పసుపును శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు అని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన ఇంకా రాశారు. కూరగాయలు, టీ లేదా పాలతో కలిపి అర టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకు తీసుకోవడం సాధారణంగా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కాలేయంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపదు. అయితే అధిక మోతాదులో పసుపు సప్లిమెంట్లను తీసుకున్నప్పుడు అది కాలేయానికి హానికరం కావచ్చు. కొన్ని అధ్యయనాలు కర్క్యుమిన్ ఫ్యాటీ లివర్ వ్యాధిలో వాపును తగ్గిస్తుంది అని చూపించాయని డాక్టర్ సేత్ వివరించారు. అయితే అధిక మోతాదులు లేదా నిర్దిష్ట సప్లిమెంట్లు కాలేయానికి హానికరమని నిరూపించబడిన అనేక సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద పసుపు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారంలో ఉపయోగించడం సురక్షితం, కానీ అధిక మోతాదులో లేదా సప్లిమెంట్గా దీనిని సురక్షితంగా పరిగణించరు.